ఇప్పుడే మీ ఫోన్ తీసుకొని లింక్డ్ఇన్ ఓపెన్ చేయండి. డేటా అనలిస్ట్ అని సెర్చ్ చేయండి. వేలల్లో జాబ్స్ కనిపిస్తాయి. కానీ అదే సమయంలో యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఏఐ విల్ రీప్లేస్ జాబ్స్, చాట్ జీపీటీ ఈస్ టేకింగ్ ఓవర్, డేటా అనలిస్ట్ ఈస్ డెడ్, ఇలా వందల వీడియోస్ కనిపిస్తాయి. అయితే అసలు నిజమేంటి? డేటా అనలిస్ట్ కెరీర్ కి ఫ్యూచర్ ఉందా, లేక ఇది కూడా ఏఐ తో రీప్లేస్ అవుతుందా? ముఖ్యంగా మీరు ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే ఈ ఇయర్ ఎండింగ్ వరకు డేటా అనలిస్ట్ అవ్వగలరా? 2026 లో జాబ్ తెచ్చుకోగలరా? ఇలా డేటా అనలిస్ట్ గా జాబ్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ఈ వీడియోలో నేను మీకు మోటివేషన్ ఇవ్వను, మార్కెట్ రియాలిటీ చెప్తాను. ఈ వీడియో పూర్తయ్యే లోపు డేటా అనలిస్ట్ అవ్వాలా వద్దా అనే కన్ఫ్యూజన్ పూర్తిగా క్లియర్ అయిపోతుంది. గైస్, ఈ రోజు ప్రపంచంలో అన్నిటికంటే వాల్యుబుల్ అసెట్ ఏంటో తెలుసా? గోల్డ్ కాదు, ఆయిల్ కాదు, రియల్ ఎస్టేట్ కాదు, అన్నిటికంటే వాల్యుబుల్ డేటా. ఈ రోజు మనం ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నాం, అమెజాన్ లో ప్రొడక్ట్స్ చూస్తున్నాం, స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నాం, గూగుల్లో సెర్చ్ చేస్తున్నాం. ప్రతి యాక్షన్ ఒక డేటా పాయింట్. రోజుకి కోట్లలో డేటా జనరేట్ అవుతుంది. సో ఇక్కడ ప్రాబ్లం కంపెనీస్ కి డేటా ఎక్కువగా ఉంది, కానీ దానికి సరైన మీనింగ్ లేదు. అందుకే వాళ్ళకి డేటా అనలిస్ట్ అవసరం. ఒక కంపెనీకి సేల్స్ ఎందుకు తగ్గిపోయాయని CEO అడగగానే మార్కెటింగ్ టీం ఒక ఆన్సర్ చెప్తుంది, సేల్స్ టీం ఒక ఆన్సర్ చెప్తుంది, ఫైనాన్స్ టీం ఇంకో ఆన్సర్ చెప్తుంది. కానీ నిజమేంటో తెలుసుకోవాలంటే టీమ్స్ కాదు, డేటా మాట్లాడాలి. ఆ డేటాని మీనింగ్ ఫుల్ ఇన్సైట్ గా మార్చేవాడే డేటా అనలిస్ట్. అందుకే ఈ కెరీర్ డిమాండ్ ఇప్పటికీ స్ట్రాంగ్ గా ఉంది అండ్ ఎప్పటికీ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇప్పుడు అసలు ఎలిఫెంట్ ఇన్ ది రూమ్ గురించి మాట్లాడుకుందాం. ఏఐ. చాట్ జీపీటీ 30 seconds లో SQL క్వెరీ రాస్తుంది. గూగుల్ జెమిని రిపోర్ట్స్ తయారు చేస్తుంది. కోపైలట్ డాష్ బోర్డ్ సజెస్ట్ చేస్తుంది. అయితే డేటా అనలిస్ట్ ఎందుకు మరి? చూడండి, క్యాలిక్యులేటర్ వచ్చినప్పుడు మ్యాథ్స్ టీచర్స్ మాయమైపోలేదు. గూగుల్ వచ్చినప్పుడు మనకి టీచ్ చేసే టీచర్స్ అవసరం తగ్గిపోలేదు. అలాగే ఏఐ ఎంత వచ్చినా అనలిస్ట్ కి కూడా ఏం కాదు. ఎందుకంటే ఏఐకి ఒక కాంటెక్స్ట్ ఉండదు. ఒక రిపోర్ట్ లో ఇఫ్ సపోజ్ సేల్స్ 40% పడిపోయాయని చెప్పి ఏఐ మీకు చూపిస్తుంది. కానీ ఎందుకు పడిపోయాయి? కస్టమర్ బిహేవియర్ మారిందా? కాంపిటీటర్ వచ్చారా? ప్రైస్ పెరిగిందా తగ్గిందా? మార్కెటింగ్ ఫెయిల్ అయిందా? ఎకనామిక్ ప్రాబ్లం ఉందా? ఇలాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇవ్వడానికి హ్యూమన్ థింకింగ్ అనేది చాలా అవసరం. అందుకే ఫ్యూచర్ లో రీప్లేస్ అయ్యేది డేటా అనలిస్ట్ కాదు, ఏఐ యూజ్ చేయని డేటా అనలిస్ట్. క్లియర్ కదా? రిమెంబర్ దిస్ లైన్, ఏఐ వోంట్ రీప్లేస్ యూ, ఏ పర్సన్ యూజింగ్ ఏఐ మైట్ రీప్లేస్ యూ. ఏఐ ఎప్పటికీ మిమ్మల్ని రీప్లేస్ చేయదు. మిమ్మల్ని రీప్లేస్ చేసేది ఏఐని నేర్చుకున్న ఇంకో మనిషి. ఇప్పుడు అందరికీ ఇష్టమైన టాపిక్, శాలరీ. ఫ్రెషర్ గా స్టార్ట్ చేసినప్పుడు యూజువల్ గా 4 నుంచి 7 LPA వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొన్ని కంపెనీస్ తక్కువ ఇవ్వచ్చు, కొన్ని కంపెనీస్ ఎక్కువ ఇవ్వచ్చు. బేసిక్ గా స్కిల్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ అనేది 3 నుంచి 5 years కి చేరుకున్న తర్వాత శాలరీ కూడా 8 నుంచి 15 LPA రేంజ్ లో ఉంటుంది. సీనియర్ లెవెల్స్ లో ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది. అలాగే మీరు ఫైనాన్స్ అనలిటిక్స్, ప్రొడక్ట్ అనలిటిక్స్, మార్కెట్ అనలిటిక్స్ వంటి డొమైన్స్ లో స్పెషలైజ్ అయితే శాలరీ ఇంకా ఫాస్ట్ గా గ్రో అవుతుంది. ఇప్పుడు మన రోడ్ మ్యాప్ రియాలిటీ చెక్ గురించి చూద్దాం. డేటా అనలిస్ట్ అవ్వడానికి 30 days కోర్స్ సరిపోతుందా? లేదు 60 days పెట్టుకుందామా? లేదు 3 months? కన్సిస్టెన్సీ ఉంటే రోజుకి 3 నుంచి 4 గంటలు పెట్టగలిగితే 6 నుంచి 9 months లో డేటా అనలిస్ట్ కోర్స్ మీరు పూర్తి చేయొచ్చు. మీరు వేరే జాబ్ చేస్తూ ఈ డేటా అనలిటిక్స్ కోర్స్ నేర్చుకోవాలంటే 9 to 12 months టైం కూడా పడుతుంది. అఫ్ కోర్స్ బయట ఇన్స్టిట్యూట్స్ మీకు 3 నుంచి 4 months లో కూడా కోర్స్ అయిపోతుంది, తర్వాత మీరు జాబ్ రెడీ అవుతారని చెప్తారు. వాళ్ళకుండే రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. బట్ నేను చెప్పేది ఏదో ఒక డొమైన్ లో స్పెషలైజ్డ్ ప్రాజెక్ట్ చేస్తూ మీరు జాబ్ రెడీ అవ్వడానికి. ఇక్కడ ముఖ్యమైన విషయం స్పీడ్ కాదు, కన్సిస్టెన్సీ. సో క్లియర్ కదా? ఏఐ అనేది డేటా అనలిస్ట్ ని రీప్లేస్ చేయలేదు. డేటా అనలిస్ట్ కి ఎంత సాలరీ ఉంటుందో మనకు తెలుసు. డేటా అనలిస్ట్ కోర్స్ నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుందో తెలుసు. ఇప్పుడు మనం అసలు డేటా అనలిస్ట్ అవ్వాలంటే ఏం నేర్చుకోవాలి, ఎన్ని ఫేసెస్ లో నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఈ రోడ్ మ్యాప్ క్లియర్ గా చెప్తాను చూడండి. నేను రికమెండ్ చేసే రోడ్ మ్యాప్ 6 phases లో ఉంటుంది. Phase 1 ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ ఫేజ్ లో మీరు నేర్చుకోవాల్సింది మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. ఇది ఓల్డ్ టూల్ అని లైట్ గా నేర్చేసుకొని ఇగ్నోర్ చేయొద్దు. కార్పొరేట్ వరల్డ్ లో ఎక్సెల్ ఇప్పటికీ చాలా పవర్ఫుల్. సో ఈ ఎక్సెల్ లో మీకు రావాల్సినవి ఆల్ ది బేసిక్స్, పైవట్ టేబుల్స్, వీలుకప్, డేటా క్లీనింగ్ అండ్ కండిషనల్ ఫార్మాటింగ్. ఇవి స్ట్రాంగ్ గా నేర్చుకోండి. మీన్, మీడియన్, మోడ్, కోరిలేషన్, ప్రాబబిలిటీ, హైపోథెసిస్ టెస్టింగ్ ఇవి అర్థమైతే మీకు డేటా మీనింగ్ అర్థమైనట్టే. Phase 2 SQL. ఇది చాలా ఇంపార్టెంట్ స్కిల్. సెలెక్ట్, వేర్, గ్రూప్ బై, జాయిన్స్, సబ్ క్వెరీస్, సిటీఈస్, విండో ఫంక్షన్స్ ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి అండ్ రోజు క్వెరీస్ రాయండి. SQL అనేది డేటా అనలిస్ట్ కి ఆక్సిజన్ లాంటిది. Phase 3 పైథాన్. గుడ్ న్యూస్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాల్సినంత పైథాన్ డేటా అనలిస్ట్ కి అవసరం ఉండదు. డేటా అనలిస్ట్ కి కొంత పైథాన్ అవసరం అవుతుంది. ఆ కొంత మీరు నేర్చుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా పైథాన్ బేసిక్స్ తర్వాత లైబ్రరీస్ గురించి మీరు నేర్చుకోవాలి. పాండాస్, నంపై, మ్యాట్ప్లాట్లిబ్, సీబాన్ ఇవన్నీ పైథాన్ బేసిక్స్ నేర్చుకున్న తర్వాత మీరు ఓన్గా నేర్చుకోవాల్సిన లైబ్రరీస్. పైథాన్ ఫుల్ కోర్స్ మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ ఇట్ అవుట్. మన కోర్స్లో లైబ్రరీస్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అవి చూస్తే మీరు ఈ లైబ్రరీస్ని చాలా ఈజీగా ప్రాక్టీస్ చేయగలరు. డేటా క్లీనింగ్, ట్రాన్స్ఫర్మేషన్, అనాలిసిస్,
ఫౌండేషన్ వీటికి పైథాన్ చాలా ఉపయోగపడుతుంది. ఫేజ్ 4 విజువలైజేషన్. ఇది నెంబర్స్ ని స్టోరీస్ గా మార్చే స్టేజ్. సో ఈ ఫేజ్ లో పవర్ బిఐ లేదా టాబ్లూ నేర్చుకోండి. కానీ ఇక్కడ గుర్తుంచుకోండి, డాష్ బోర్డ్ అనేది కలర్స్ గా బ్యూటిఫుల్ గా ఉండడం అనేది ఇంపార్టెంట్ కాదు. బిజినెస్ ఇన్సైట్ ఇవ్వాలి. ఒక CEO డాష్ బోర్డ్ చూసి డిసిషన్ తీసుకోగలగాలి. అదే రియల్ అనలిటిక్స్. ఫేజ్ 5 ప్రాజెక్ట్స్. ఇక్కడే ఎక్కువ మంది ఫెయిల్ అవుతారు. కోర్సెస్ కంప్లీట్ చేస్తారు, ఏదో మన ఇన్స్టిట్యూట్స్ ఇచ్చే ర్యాండమ్ సర్టిఫికేట్స్ కలెక్ట్ చేసుకుంటారు, కానీ ప్రాజెక్ట్స్ ఉండవు. ఇఫ్ ఇన్ కేస్ రిక్రూటర్ షో మీ వాట్ టు బిల్డ్ అని అడిగితే మన దగ్గర ఆన్సర్ ఉండదు. కాబట్టి ప్రాజెక్ట్స్ చేయండి. మీరు కోర్స్ ఎక్కడ నేర్చుకున్నా సరే అక్కడ శాంపిల్ ప్రాజెక్ట్స్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కానీ దాన్ని బేస్ చేసుకొని మీరు ఓన్ గా కొంత డేటా తీసుకొని ఆ డేటా కోసం ఒక డాష్ బోర్డ్ క్రియేట్ చేసి అది మీ ప్రాజెక్ట్ గా మీ రెజ్యూమ్ లో పెట్టుకోండి. ఇదే కరెక్ట్ ప్రాసెస్. సేల్స్ డాష్ బోర్డ్, కస్టమర్ చర్న్ అనాలిసిస్, మార్కెటింగ్ క్యాంపెయిన్ అనాలిసిస్, ఇలా ఏదైనా రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇక ఫేజ్ 6 వచ్చేసి జాబ్ ప్రిపరేషన్. రెజ్యూమ్ బిల్డింగ్, లింక్డ్ఇన్ ప్రొఫైల్ బిల్డింగ్, మాక్ ఇంటర్వ్యూస్, కమ్యూనికేషన్, ఇవి చాలా ఇంపార్టెంట్. చాలా మంది టెక్నికల్ స్కిల్స్ ని బాగానే నేర్చుకుంటారు, కానీ ఎక్స్ప్లెయిన్ చేయలేరు. కమ్యూనికేషన్ ఉంటే కదా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో మీరు కోర్స్ నేర్చుకుంటున్నా లేకపోతే ఆన్లైన్ లో కోర్స్ నేర్చుకుంటున్నా ట్రైనర్ తో గానీ మీ పక్కన స్టూడెంట్స్ తో గానీ కమ్యూనికేట్ అవుతూ మీరు ఆ రోజు ఏదైతే నేర్చుకుంటున్నారో దాని గురించి డిస్కస్ చేయండి. సో దట్ మీకు ఎక్స్ప్లెనేషన్ స్కిల్స్ అనేవి బాగా పెరుగుతాయి. దాంతో మీరు ఇంటర్వ్యూలో బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు. సో నాలెడ్జ్ ఉండడం ఒక స్కిల్, మనకున్న నాలెడ్జ్ ని ఎక్స్ప్లెయిన్ చేయగలగడం ఇంకో స్కిల్. రెండూ అవసరమే. సో ఈ 6 phases లో మీరు డేటా అనలిస్ట్ కోర్స్ ని నేర్చుకున్నట్టయితే మీరు జాబ్ రెడీ అయినట్టే. సో ఫైనల్ గా విల్ యూ గెట్ ఏ జాబ్? ఈ క్వశ్చన్ ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. నేను ఈ కోర్స్ అంతా ఇలా నేర్చుకున్నాను, నాకు ఈ కోర్స్ నేర్చుకోగానే జాబ్ వస్తుందా? నో బడీ కెన్ గ్యారంటీ. కానీ మీకు ప్రతి ఫేజ్ లో ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి. మీరు అటెంప్ట్ చేసే ప్రతి ఇంటర్వ్యూ మీకు ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఒక ఇంటర్వ్యూలో ఫెయిల్ అయితే మీకు జాబ్ రాదు అని ఫిక్స్ అయిపోకండి. ఒక ఇంటర్వ్యూలో మీరు ఫెయిల్ అయితే నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఇంకా బెటర్ గా పర్ఫామ్ చేయడానికి, ఇంకా మంచి కంపెనీలో మీరు జాబ్ తెచ్చుకోవడానికి ఆ ఫెయిల్ అయిన ఇంటర్వ్యూ యూజ్ అవుతుంది. సో రూల్ నెంబర్ 1, ఫైనాన్స్, హెల్త్ కేర్, మార్కెటింగ్, ప్రొడక్ట్ అనాలిసిస్, ఇలా ఏదో ఒక డొమైన్లో ప్రాజెక్ట్ అయితే మీరు సొంతంగా బిల్డ్ చేయండి. రూల్ నెంబర్ 2, మీకున్న సబ్జెక్ట్ని, మీరు బిల్డ్ చేసిన ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసేలా కమ్యూనికేషన్ని డెవలప్ చేసుకోండి. రూల్ నెంబర్ 3, ఏఐ టూల్స్ని యూజ్ చేయడం నేర్చుకోండి. రూల్ నెంబర్ 4, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. గైస్, ఈ ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యే వాళ్ళు మోస్ట్ ఇంటెలిజెంట్ పీపుల్ కాదు, మోస్ట్ కన్సిస్టెంట్ పీపుల్. రోజు కొంచెంగా ఇంప్రూవ్ అయ్యేవాళ్ళు. ఈ రోజు ఎక్సెల్ స్టార్ట్ చేయండి. అది కంప్లీట్ అయ్యాక ఎస్క్యూఎల్ నేర్చుకోండి. ఆ తర్వాత పైథాన్, తర్వాత పవర్ బిఐ. ఇవన్నీ మీకు బాగా వచ్చాయనుకుంటే ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేయండి. తర్వాత రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోండి. లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. ఇండీడ్, నౌకరీ ఇలాంటి జాబ్ సైట్స్ లో ప్రొఫైల్స్ ని బిల్డ్ చేయండి. ఆ తర్వాత ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి. ఒక సంవత్సరం తర్వాత ఈ వీడియో చూసినందుకు మీకు మీరే థ్యాంక్స్ చెప్పుకుంటారు. ఎందుకంటే కెరీర్ చేంజ్ చేసే డిసిషన్ ఒక రోజులో తీసుకోవాలి, కానీ దాని ఇంపాక్ట్ కొన్ని సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి ఎక్స్క్యూజెస్ వెతకకుండా స్కిల్స్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేయండి. అండ్ మీరు కనుక డేటా అనలిటిక్స్ కోర్స్ ని ఆన్లైన్ లో నేర్చుకోవాలంటే యూ కెన్ జాయిన్ మై క్లాసెస్. అలాగే ఈ కోర్స్ కి బయట ఇన్స్టిట్యూట్స్ లో ఎలా ఛార్జ్ చేస్తున్నారు, ఎంత ఛార్జ్ చేస్తున్నారు, మీరు నేర్చుకోబోయే స్కిల్ కి, మీరు పెట్టే టైంకి మీరు పే చేసే అమౌంట్ వర్తా కాదా అని తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఓకే, మీరు బయట ఇన్స్టిట్యూట్స్లో తెలుసుకున్న ప్రైస్ కంటే హాఫ్ ఆఫ్ ది ప్రైస్కి ఆల్రెడీ మన స్టూడెంట్స్ నా దగ్గర డేటా అనలిటిక్స్ కోర్స్ని నేర్చుకుంటున్నారు. సో యూ కెన్ జాయిన్ ది క్లాసెస్. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో కెరీర్ ట్రాన్స్ఫార్మింగ్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, కీప్ లెర్నింగ్, కీప్ బిల్డింగ్, కీప్ గ్రోయింగ్.